అన్నా చట్టాన్ని ఉల్లంఘించి మేము ఈఎంపీ కావాలని చెప్పి ఏ విధంగా మాట్లాడారో మీరందరూ టీవీలో చూసారు, పేపర్లో చూసారు. మాకు రాష్ట్రానికి చట్టమైనా సరే ఇక్కడ రైతాంగం బాధపడాలి కానీ మేము చట్టాన్ని వ్యతిరేకంగా ఉండమని చెప్పి ఏ విధంగా ఉల్లంఘించి వేరే సౌండ్ చేయండి. ఆ విషయాన్ని గమనించాలి. ఏచి అవన్నీ నేర్పిగాను. వద్దు వద్దు. ఇప్పటికే ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ల వాయిదాలుగా మరికొంతమంది దిగిపోవాలని కేంద్రం సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు దిగిపోయిన వెంటనే కొందరు భాజపా సీనియర్ నేతలే గవర్నర్లుగా నియమించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. కనీసం 10 గవర్నర్లను తప్పించాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని కొట్టిపారేయలేమని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇప్పటికే రాష్ట్ర భాజపా నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న గోవా గవర్నర్ వాంచు, హర్యానా గవర్నర్ జగన్నాథ్ పహాడియా మంగళవారం రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. నాగాలాండ్, పశ్చిమ బెంగాల్ గవర్నర్ అశ్విని కుమార్ నారాయణన్ తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రానికి సమాచారం ఇచ్చినట్టు సమాచారం. చాలు చాలు. భవిష్యత్తుకు సరైన ఎంపికంటున్నారు రైతులు.